ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ నేపథ్యంలో అంటే ఒక యుద్ధం అంటే మనకి ఒక సరిహద్దులో జరిగే పోరాటమే కాకుండా అది ఒక భవిష్యత్తుని తుడిచిపెట్టేస్తుంది. ఎందుకంటే ఎంతో మంది సైనికులు అక్కడ ప్రాణాలు కోల్పోయి ఉంటారు. వాళ్ళ భార్యలు ఇక్కడ ఉండిపోవడం మనం చూస్తూనే ఉన్నాం చాలా యుద్ధాలు జరిగినప్పుడు. అయితే ఇక్కడ రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఉక్రెయిన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఒక భావోద్వేగ నిర్ణయం అని అనుకోవాలి, వినూత్నమైన నిర్ణయం అని అనుకోవాలి. అది ఒకసారి మీ మాటల్లో. యుద్ధాలు జరుగుతుంటే ఏదో టెంపరీ చిన్న చిన్న యుద్ధాలంటే పెద్ద నష్టం జరగదు, కానీ ఇది ఇప్పుడు 1459 రోజుల నుంచో ఏమో యుద్ధం జరుగుతుంది. ఎంతో ధన నష్టం, ప్రాణ నష్టం, అక్కడ ఆ పరిసరాలు, ఇంకా ప్రొడక్షన్స్, అనేకమైనటువంటి వ్యాపారాలు ఎన్నో కూడా నాశనం అయిపోయినాయి. అయితే ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు చాలామంది యుద్ధంలో చనిపోవటం జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు హిరోషిమా నాగసాకి మీద అణుబాంబు వేయటం వల్లే కదా అది మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. మళ్ళీ రికవర్ అవ్వటానికి ఎంత కాలం పట్టిందో మనందరికీ తెలుసు. అంటే ఆ యుద్ధం జరిగితే అలా నాశనం అయిపోతుంది అనమాట. వాళ్ళు ఆ న్యూక్లియర్ బాంబ్సే కానీ ఇంకా రకరకాల వాళ్ళు యూజ్ చేసే ఏమంటారు గంధకము, రకరకాల పౌడర్స్ యూజ్ చేసి కెమికల్స్ తయారు చేసినటువంటి అవి అనమాట. దానివల్ల భూమి కూడా నాశనం అయ్యి సారం కోల్పోతుందట, పంటలు కూడా పండవట. మరి అంత నాశనం జరుగుతుంది యుద్ధాలు. ఇది కూడా భారీ ఎత్తులో ఉక్రెయిన్కి రష్యాకి చాలా కాలం నుంచి యుద్ధం జరుగుతుంది. ఇంకెంతకాలం ఆ పోరాటం సాగుతుందో కూడా తెలియదు. ఈ లోపల విపరీతమైనటువంటి జన నష్టం కలిగింది. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాణ నష్టం అనేది పక్కన పెడితే వాళ్ళ నెక్స్ట్ తరాలు అంటే వాళ్ళ వంశం అనుకుంటారు కదా, ఆ వంశం కూడా అంతరించిపోతుంది అనేటువంటిది ఒకటి వాళ్ళకి ఆందోళన అనేది బయలుదేరింది. అయితే వాళ్ళు అంటే అప్పట్లో కొంచెం గవర్నమెంట్ సహకరించింది. మీరు మీ వీర్యాన్ని కానీ అండాలని కానీ మీరు ఫ్రీగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు అని. కానీ తర్వాత అది ఆ పథకం కూడా ఎత్తేసారు. అయితే సాధారణంగా యుద్ధాలు జరిగినప్పుడు ఇట్లా నిల్వ పెట్టుకోవడం అనే విషయాన్ని గవర్నమెంట్ అది తొలగించిందంట. అంటే ఆ అవకాశం లేకుండా చేసింది. అంటే ఏంటి, ఇప్పుడు చనిపోతే ఇంకా వాళ్ళకి కుటుంబం వంశం ఏమి ఉండదు, ఇంకా వాళ్ళతోనే సరి. ఇప్పుడు దీనివల్ల యుద్ధం జరిగే సమయంలో ఎవరైతే లేడీస్ ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళు మానసిక ఒత్తిడికి, ఆందోళనకి బాగా గురవుతున్నారు. 60% మంది స్త్రీలు అసలు గర్భం దాల్చడానికే భయపడుతున్నారు. ఎందుకు వాళ్ళ భర్తలు ఉంటారా పోతారా తెలియదు. ఆ సందర్భంలో వీళ్ళకి అబార్షన్స్ అయినా అయిపోవచ్చు. టెన్షను, తర్వాత ఆ వాతావరణం పొల్యూషను, తర్వాత శబ్దాలు, రకరకాల డిప్రెషన్స్కి, రకరకాల అనారోగ్యాలకి కూడా లోన్ అవుతారు. కాబట్టి వాళ్ళు గర్భం దాల్చడానికి, కని పెంచడానికి కూడా భయాన్ని, అయిష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎట్లా మరి మా కుటుంబం, మా వంశం నిలబడేది, దీని గురించి కూడా ఆందోళనలు కూడా చేపట్టారంట. దీనివల్ల ఏమైందంటే స్త్రీలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్లా మా పరిస్థితి, మా భర్తలు చనిపోయారు, మా జీవితాలు ఏంటి, మా కుటుంబాలు ఏంటి, ఇంకా ఇలాగే వదిలేస్తే ఉక్రెయిన్ దేశంలో జనాభా అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల ఎవరికి మరి ఆ తెలివి వచ్చిందో ఆందోళన మొదలుపెట్టినప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే తిరిగి ఆ విషయాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చట్టం చేసింది. ఏంటి, మీ వీర్యాన్ని కానీ అండాలని కానీ వీర్యకణాలని కానీ మీరు 3 సంవత్సరాల పాటు, అంటే ఎవరైతే జవాన్ చనిపోతారో తర్వాత 3 సంవత్సరాల వరకు అది నిల్వ ఉండే విధంగా క్రయో ప్రిజర్వేషన్ అంటారు దాన్ని, ఆ విధంగా నిల్వ చేసుకోవచ్చు అని చెప్పి ఈ స్త్రీల ఆందోళన చేయటం వల్ల అక్కడ కోర్టులు, గవర్నమెంట్లు కొత్త చట్టాన్ని తీసుకొచ్చాయి. సో అప్పటి నుంచి కూడా యుద్ధానికి వెళ్ళబోయే ఎవరైనా సరే అవేర్నెస్ కోసము, కాస్త ముందు జాగ్రత్త కోసం వాళ్ళ వీర్యకణాలని, వాళ్ళ అండాలని నిల్వ పెట్టుకునే పనిలో పడ్డారు వాళ్ళు. అంటే వీళ్ళు చనిపోయినా సరే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తరాలు అంతరించిపోకుండా భవిష్యత్తులో మళ్ళీ ఇప్పుడు ఆర్మీ కావాలి. ఆర్మీ కోసం దేశ ప్రగతి మరి ఎట్లా, ఆర్మీ కావాలి కదా. ఆర్మీ కోసమే కానీ వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ వంశానికి కానీ ఏ విధంగా చూసుకున్నా సరే జన నష్టం అనేది లేకుండా ఉండటం కోసం ఈ క్రయో ప్రిజర్వేషన్ అనే దాన్ని ఒక చట్టం రూపొందించింది. సో ఆ రకంగా వాళ్ళు నిల్వ ఉంచుకొని వాళ్ళు చనిపోయినా సరే తర్వాత మళ్ళీ గర్భం దాల్చి పిల్లల్ని కనవచ్చు. అంటే దీన్ని ఫ్రీజ్ చేస్తారు మేబీ. బ్యాంకింగ్ ఈ మన వీర్యాన్ని, దానికి కూడా ఒక బ్యాంక్స్ ఉన్నాయి, స్పర్మ్ బ్యాంక్స్ అని ఉన్నాయి. సో అక్కడ వీళ్ళు ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఫ్రీగా.
ఎటువంటి డబ్బు కట్టకుండా. ఇప్పుడు మిగతా కంట్రీస్లో మన ఇండియాలో కూడా చూసుకుంటే ఎవరైనా అలా ప్రిజర్వ్ చేసుకోవాలి అని అనుకుంటే లక్షల మీద దానికి మనీ చెల్లించాల్సిన పరిస్థితి. ఇది అందరూ చేసుకోలేకపోతున్నారు, డబ్బున్న వాళ్ళు తప్ప. సో మరి పాపం ఎవరికి వాళ్ళకే బాధ ఉంటుంది కదా, మాకు కూడా అటువంటి అవకాశం ఉంటే బాగుంటుందని. కానీ మన దేశంలో అటువంటి సౌకర్యం లేదు. అక్కడ కూడా ఎందుకు పెట్టారంటే యుద్ధ ప్రాతిపదిక మీద జన నష్టం కలగకుండా. ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి. తర్వాత రేపు పొద్దున్న మళ్ళీ ఈ యుద్ధం ఇంకా ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో తెలియదు. ఒక ఆర్మీ కూడా కావాలి కదా దేశ భద్రత కోసం. సో అన్ని ఆలోచించి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది మంచి పరిణామమే. ఇప్పుడు స్త్రీలు కూడా ఊపిరి పీల్చుకుంటారు. ఏంటంటే ఈ యుద్ధ సమయంలో వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉండి కూడా అబార్షన్స్ అయిపోవడము, ఆ మానసిక ఆందోళనకి, తర్వాత డిప్రెషన్కి గురైతే ఏమవుతుందంటే పుట్టే పిల్లలు మంచిగా పుట్టరు, ఆరోగ్యంతో పుట్టరు. ఆటిజం కావచ్చు, లేకపోతే హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఏదైనా మానసికమైనటువంటి రోగాలు అనేకం, ఏదైనా ఆ కంప్లైంట్స్తో పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో ప్రెగ్నెన్సీ అంటే గర్భం దాల్చడం, మొయ్యటం, కనటం అనేది కూడా అంత మంచిది కాదు అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే వీళ్ళు తిరిగి వస్తారో రారో తెలియదు కాబట్టి వీళ్ళు దీన్ని స్టోర్ చేసుకుని తిరిగి వస్తే ఇట్స్ వెరీ గుడ్. తిరిగి రాకపోతే దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుని భవిష్యత్తు తరాలకి దాన్ని అప్పుడు ఆ వేరే కణాలని అండాలని ఫలదీకరణం చేసి అండ్ ఈవిడ గర్భంలో గనక పెట్టినట్టయితే ఈవిడికి మళ్ళీ పిల్లల్ని కనే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ దేశం వైపుగా ఆలోచిస్తే అది మంచి నిర్ణయం తీసుకుంది ఆ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్.